నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. అక్కడ ఏమైందో ఏమో ఆ ఊరు మొత్తం మృత్యువుతో పోరాడుతోంది. 2 నెలల కాలంలోనే 28 మంది మృత్యువాత పడ్డారు. అంతే. ఇప్పుడు ఆ గ్రామంలో అందరూ భయంతో అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అదే గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని తురకపాలెం గ్రామం. ఆ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది? ఆ ఊరికి అసలు ఏమైంది? మాత్రలు వేసుకుంటున్న మనుషులు ఎందుకు మాయమైపోతున్నారు? ఆ ఊర్లో 60 రోజుల్లో 28 మంది ఎందుకు మృత్యువాత పడ్డారు? ప్రభుత్వానికి మిస్టరీగా మారిన ఆ ఊరి సమస్య ఏంటి? ఈ మరణాలపై ఆ ఊరు కాలనీవాసులు ఏమంటున్నారు? ఈ మరణాలపై అధికారులు, హెల్త్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఆ ఊరి పరిస్థితి ఎలా ఉంది? భయంతో కొట్టుమిట్టాడుతున్న అక్కడి ప్రజలు ఏమంటున్నారు? వీటన్నింటిపై ఐ న్యూస్ గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఆ ఊరికి ఏమైంది? ఆ ఊరిలో 60 రోజుల్లో 28 మంది ఎందుకు మృతి చెందారు? ఆ ఊరికే అర్థం కాని పరిస్థితి. అయితే ఈ 60 రోజుల్లో 20 మంది మృతి చెందగా వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? అసలు ఈ వైద్య ఆరోగ్య శాఖ ఆ ఊరిలో ఎంటర్ అయ్యి వైద్య పరీక్షలు కానీ ఏమైనా నిర్వహించిందా లేదా? దీనికి సంబంధించి ఆ ఊరిలో ప్రజలు ఈ మరణాలపై ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు తురకపాలెం గ్రామానికి వెళ్తున్నాం. ఇక్కడ మనం తురకపాలెం ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ తురకపాలెం ఎంట్రన్స్ దగ్గర నుంచి ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ జరుగుతున్న మరణాలకు సంబంధించి ఎందుకు మరణాలు జరిగినాయి, ఎన్ని రోజుల నుంచి ఈ మరణాలు జరిగినాయి అనే విషయాలను అయితే క్లుప్తంగా అక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో దీనికి సంబంధించిన విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే ఈ తురకపాలెంలో మరణాలు జరిగినాయో ఆ మరణాలు జరిగిన ప్రాంతమైన తురకపాలెం నడిబొడ్డులోకి, తురకపాలెం గ్రామంలోకి ఐ న్యూస్ బృందం అయితే వచ్చింది. దీనికి సంబంధించి మనం ఈ ప్రాంతంలో దీన్ని సెంటర్లోనే బొడ్రాయిగా నిర్మించారు. ఈ బొడ్రాయి తర్వాత నలుదిక్కులా కూడా 4 గౌడ్రాయిలు అనేది నిర్మించారు. అదే వాటికి సంబంధించి ఏదైతే ఆ గౌడ్రాయిలు కానీ ఇవన్నీ ఏదైతే దుష్టశక్తులు ఏమి కూడా ఈ యొక్క గ్రామానికి సోకకుండా అనేది వారి నమ్మకంతో అయితే ఈ రాళ్ళు నిర్మించిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా మన గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ గ్రామంలో ఈ యొక్క మరణాలకు సంబంధించి గత 2 నెలలుగా కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాలకు సంబంధించి ఏంటి అనేది కూడా అంతు చిక్కని పరిస్థితిగా తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ టీడీపీ కార్యకర్త ఒక వ్యక్తి చనిపోవడంతో ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఈ ప్రాంతానికి రావటం, ఈ ప్రాంతానికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఇక్కడ మరణాలు ఈ విధంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి ఈ ప్రాంత వాసులు తీసుకురావడంతో అసలు మొత్తంగా ఎంతమంది చనిపోవటం ఏంటి అనేది ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులే అవాక్కైన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో స్థానికంగా ఏదైతే ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకి ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడ పరిస్థితులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏంటి టెస్టులు చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కూడా బోర్ల రామాంజనేయులు గత కొద్ది రోజుల క్రితం చెప్పడంతో ఈ మరణాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ప్రాంతానికి ముందు ఏదైతే వెంటనే కూడా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇక్కడికి రావటం, ఈ ప్రాంతంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం, అలాంటివి బ్లడ్ టెస్టులకు సంబంధించి జ్వరాలకు సంబంధించిన వారు ఎక్కడెక్కడ హాస్పిటల్కి వెళ్ళారు, ఎక్కడెక్కడ మరణాలు జరిగినాయి అనేది కూడా కొంతమేర సేకరించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క మరణాలతో గ్రామం మొత్తం కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి చూస్తున్నాం. ఈ గ్రామంలో ఎవరూ కూడా మధ్యాహ్నం కానీ పగల కానీ ఎవరూ కూడా బయటికి రాని పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకంతు వీటికి సంబంధించిన కొన్ని వ్యాధికి సంబంధించి ఏమి అంతుపట్టిన వ్యాధి ఈ గ్రామానికి సోకిందని కొందరు గ్రామస్తులు చెప్తుంటే, మరికొందరు ఈ యొక్క ఏదైతే గౌడ్రాళ్ళు, బొడ్రాయి, ఈ గౌడ్రాళ్ళు నిర్మించడంతో ఆ గౌడ్రాయి కొంచెం ఒక పక్కకు వరలటంతో ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి, ఈ ఇబ్బందులు, ఈ మరణాలు నెలకొన్నాయని కొందరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొందరు మంది ఈ ప్రాంతంలో కలుషిత మంచినీరు
ఈ యొక్క ప్రాంతంలో కలుషిత మంచినీరు వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుందని మరికొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏంటి అసలు ఈ మరణాలు ఎందుకు సంభవించినాయి అనేది కూడా మనం ఇంకా మరికొంత ఈ తురకపాలెం గ్రామంలో లోపలికి వెళ్ళి ఆ ఎస్సీ కాలనీకి సంబంధించిన వాసులతో ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే తురకపాలెంలో వరుస మరణాలతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా దీంట్లో మనం ప్రస్తుతం ఎస్సీ కాలనీ, తురకపాలెం ఎస్సీ కాలనీ వద్ద ఉన్నాం. ఈ యొక్క ఎస్సీ కాలనీలో మొత్తంగా దాదాపు ఈ మొత్తం తురకపాలెంలో 30 మంది చనిపోతే 90% కూడా ఈ యొక్క ఎస్సీ కాలనీలోనే చనిపోయినట్లుగా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క తురకపాలెం ఎస్సీ కాలనీలో అసలు ఏమైంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క ఎస్సీ కాలనీలో ఇప్పటికీ దీనికి సంబంధించి మురుక్కాలు శానిటైజర్ కూడా చేస్తూ అధికారులు వచ్చి ఇవన్నీ కూడా చూస్తున్నట్లుగా మనం కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం చూసుకుంటే మురుగు కాలువలో కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క మరణాలతో ఊరు మొత్తం కూడా భయాందోళనకు గురయ్యి ఊర్లో నుంచి కూడా బయటికి రాని పరిస్థితులు అయితే ఉంది. అయితే అక్కడక్కడ కొందరు ఈ ఊరు నుంచి కూడా వేరే ఊర్లకు వెళ్ళిపోయినట్లుగా కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ మరణాలు ఆగకపోవటం అధికారుల దృష్టికి చాలా లేటుగా తెలియటంతో ఈ యొక్క ఏదైతే 100 రోజులు దాకా 100 రోజుల లోపు నుంచి కూడా ఈ పరిస్థితులు నెలకొన్నట్లుగా కూడా ఈ ప్రాంత వాసులు చెప్తున్నారు. మహిళ ఒకళ్ళు కూర్చొని ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగింది ఏంటి ఏమంటున్నారు? అసలు అధికారులు వచ్చారు కదా, ఏమంటున్నారు అసలు ఈ మరణాల వల్ల? నాకు ఏం నేను చూడలేదు. నాకు బాగా ఇంట్లో పండుకోండి. మీకు బాగట్లేదా? బాగోక బెల్ట్ వేసేట్లేదు. నాకు చుట్టాలు వచ్చినా నీళ్ళు కూడా తాగట్లే భయం పుట్టి. ఏమంటున్నారు చుట్టాలు? కానీ ఏమంటున్నారు, మేము దాగము, మీ ఊళ్ళో చచ్చిపోతున్నారు అంటున్నారు. ఎంతమంది చనిపోయారంటారు? ఎంతమంది ఉండారని 30 మంది దాకా ఉంటారు. పోయిన మే నెల మించి దాదాపు 2 నెలలు అవుతుందమ్మా. 2 నెలలు అవుతుంది. ఏదైతే ఈ ఎస్సీ కాలనీలో ఈ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో వాస్తవానికి చుట్టాలు ఎవరన్నా వచ్చినా కూడా చుట్టాలు కూడా రావటానికి కూడా భయపడుతున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినా కూడా మంచినీళ్ళు కూడా తాగటానికి బయట నుంచి వచ్చిన వారు భయపడుతున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క మరణాలతో ఈ యొక్క తురకపాలెం తీవ్ర వేదనకు గురవుతున్నారు ప్రజలైతే మాత్రం. అయితే వీటన్నిటిపై అధికారులు చర్యలు తీసుకొని ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రాంతంలో బొడ్రాయి ఊరిలో నడిమొద్దున ఒక బొడ్రాయి నిర్మించారు. అయితే ఊరు నలుదిక్కులా కూడా గౌడరాయిలు అనేది నలుగు దిక్కుల నిర్మించారు. ఆ నలుదిక్కుల నిర్మించిన రాయి దక్షిణం ఫేసింగ్లో ఒక రాయి నిర్మించారు. ఆ రాయి వంగి ఉండటం వల్ల తమ కాలనీకి ఏదైతే ఈ యొక్క సమస్య ఎదురైనట్టుగా కూడా కొందరు స్థానిక కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక ఈ కాలనీ వాసికి సంబంధించి కాలనీ వాసి మరొక అతను ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఏంటి అసలు ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంది ఏంటి? జనాభా బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు అంటున్నారు. ఏంటి అసలు? ఏం చెబుతాం సార్, జనం మాత్రం చచ్చిపోతున్నారు ఆ బుడ్రాల వల్ల అని చెబుతున్నారు. ఆ రాయి ఓలిపోయింది కదా, దానివల్ల అంటున్నారు. మంది చచ్చిపోయారు, 28 మంది. ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు కదా, ఆ వైద్య శిబిరాలకి ఏమైనా బ్లడ్ శాంపిల్, బ్లడ్ టెస్టులకి వెళ్ళటం కానీ వైద్య పరీక్షలు చేయించుకోవటం కానీ ఏమైనా జరిగింది? నేను పాలు అయితే ఇళ్ళమ్మట వచ్చి వైద్య పరీక్షలు చేశారంట, చూస్తున్నారు. ఇళ్ళమ్మట తిరిగి చూస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి సపోజ్ ఈ పరిస్థితి నెలకొంది ఈ ఊరికి? 2 నెలలు పెట్టి ఎక్కువగా చచ్చిపోతున్నారు. దెబ్బకి ఇద్దరు చచ్చిపోతున్నారు. సపోజ్ మొత్తంగా మ్యాక్సిమం 2 నెలల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. అంతే 2 నెలలు పెట్టి. అంతకుముందు బాగానే ఉంది, 2 నెలలు పెట్టి. ఈ గౌడరాయి బొడ్రాయిలు ఎప్పుడు నిర్మించారు అసలు? ఇక్కడ అవి 3 నెలలు అవుతుంది అనుకుంటా సార్. అయితే ఇక్కడ వ్యాధి ఏదో సోకుతుంది, దానివల్ల చనిపోతున్నారు, లేకపోతే కొంచెం ముందు ఎక్కువగా తాగిన వాళ్ళు మాత్రమే చనిపోతున్నారని కొందరు అంటున్నారు. ఏంటి అసలు? ముందు తాగిన వాళ్ళు చనిపోతున్నారు, ఏం అలవాటు లేని వాళ్ళు చనిపోతున్నారు. అంటే పిల్లలు కానీ పెద్ద వయసు వాళ్ళు పిల్లలు కూడా చనిపోయారా, లేకపోతే ఒక మీద 40-45 ఏళ్ళు అంటున్నారు. ఏంటి? అంతే కుర్రోళ్ళు కూడా చచ్చిపోతున్నారు.
ఇది ఏదైతే మొత్తంగా 40-45 ఏళ్ళు సంవత్సరం గల వయసు ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోవటం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం పెద్ద వయసు వాళ్ళు చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నట్లుగా చెప్పిన మొత్తంగా ఈ ఊరిలో ఈ మరణాలతో అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఊరిలోని ఈ పరిస్థితులను ఈ యొక్క బొడ్రాళ్ళు వల్లే ఈ గౌడు రాళ్ళు వల్లే ఈ రాళ్ళు వేయటం వల్లే ఈ యొక్క మా కాలనీకి ఈ మరణాలు సంభవిస్తున్నాయని కూడా స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గంలోని తురకపాలెంలో మరణాలు మిస్టరీగా మెరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే తురకపాలెంలో జరిగిన మరణాలకు సంబంధించి ఏదైతే ఆ ఊరిలో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరిశీలించి మొత్తంగా ప్రజలను అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఏంది విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మొత్తంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయించిన ఆ వైద్య శిబిరంలో ఎలాంటి వైద్యం జరుగుతుంది ఏంటనేది కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ మరణాలకు కారణం ఏంటి? అసలు ఫస్ట్ మీ ద్వారా ఈ యొక్క మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాలు జరుగుతున్నట్లుగా తెలిసిన పరిస్థితి ఉన్నట్టుగా తెలుసు. ఇక్కడ తురకపాలెంలో అందరూ పేదలు ఉంటారు, కష్టంతో కాయ కష్టం చేసి బతికేటటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో అందరూ కూడా కాయ కష్టం మీద చేసి ఏదో వాళ్ళ అలసట తీర్చడానికి కొంత సారా తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ జరిగిన మరణాలు ఏవైతే ఉన్నాయో అందులో 90% పూర్తిగా సారాకు అడిక్ట్ అయినటువంటి కుటుంబాలుగానే చెప్పబడుతున్నాయి. అయితే మేము హెల్త్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా చూస్తే గత 5-6 సంవత్సరాలుగా నాసి రకమైనటువంటి సారా తాగడం వల్ల వాళ్ళ లివరు, కిడ్నీలు ఇవన్నీ కూడా పాడైపోయాయి. వాటి ఎఫెక్ట్ ఈరోజు కనబడుతుంది, ఈరోజు చనిపోతున్నారు అన్నటువంటిది కూడా నిర్ధారణలోకి వచ్చారు. అయితే సాంకేతిక పరంగా హెల్త్ పరంగా ఇంకా ఏదైనా ఉందా అంటే వాళ్ళు ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ దీనికి అసలు కారణం ఏంటి, బ్యాక్టీరియానా లేకుంటే వైరసా ఏంటి అనేది రేపు మనకు తెలియజేస్తారు. అయితే ఇంత లోపల మా గ్రామస్తులకు ఉన్నటువంటి కొన్ని మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, త్రాగునీరు కల్ముషంగా ఉంది. మాకు ఇచ్చే నీరు పంచాయతీ ద్వారా వచ్చే నీరు 250 అడుగుల లోపల ఉన్న నీరే, బయట వాళ్ళకైతే 500 అడుగుల లోపల ఉంది. అంటే ఈరోజే మేము ఆర్డర్ ఇచ్చాము, 500 అడుగులు ఏదైతే బోర్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే విషయంలో దాన్ని కూడా ప్యూరిఫైర్ చేయడానికి మా పార్టీ నాయకుల చేత ఇక్కడ ఒక ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి RO ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం. రెండవది, శానిటేషన్కి సంబంధించి ఒక 3 శానిటరీ వర్కర్స్ ఉన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పంచాయతీ నిధులంతా దారి మళ్లించడం వల్ల వాళ్ళకి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళ పనులు వదులుకున్నారు. దానివల్ల కూడా శానిటేషన్ చాలా దుర్లభంగా మారిపోయింది. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకొని శానిటేషన్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మాకు 7,000 రూపాయలు ఇస్తున్నారు, 7,000 మాకు ఏమాత్రం సరిపోదంటే సరే పంచాయతీతో మాట్లాడి 10,000 రూపాయలు ఇవ్వడానికి మేము నిర్ణయించాం. సో వాళ్ళకి ఇప్పుడు 10,000 రూపాయలతో వాళ్ళు రేపటి నుంచి శానిటేషన్ రెగ్యులర్గా చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇకపోతే మూడవది, వీళ్ళు చెప్తున్నది ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులో ప్రభుత్వ సారా ప్లేస్లో నాసిరకమైనటువంటి సారా కూడా అమ్ముతున్నారని వెంటనే దాని మీద ఉక్కుపాదం మోపుతాం. ఇటువంటి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు ఉండడానికి లేదు, ఆ బెల్ట్ షాపుల్లో నాసిరకమైన సారా అమ్మడానికి అసలు వీలు లేదు. సో అది ఏంటి అన్నటువంటిది ఎక్సైజ్ వాళ్ళకు కూడా చెప్పాను. అటువంటిది ఏదైనా ఉంటే ఆ నాసిరకం సప్లైదారులు ఎవరున్నా కూడా కఠినంగా శిక్షిస్తాం. వాస్తవానికి వాళ్ళకి నాసిరకం అంటున్నారు, మరి అది ఎంతవరకు అన్నటువంటిది కూడా చూస్తాం. ఇకపోతే 4వ అంశంగా వాళ్ళు చెప్తున్నది కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి మాకు. మీ సాంకేతికంగా ఎంత ఉన్నాయి? వైసీపీ హయాంలో నాసిరకం మందు వచ్చింది, ఆ ముందే ఉన్నా ఇప్పుడు అమ్ముతున్నారని ఏమన్నా ఉందా సార్? అది ఆ మందు కాదు, అసలు ఆ మందు విచక్షణ రహితంగా కంటిన్యూగా తాగడం వల్ల ఆ 5 సంవత్సరాల ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతుంది అంటున్నారు డాక్టర్స్. సో గ్రామస్తులు కూడా అదే మాట్లాడుతున్నారు. అయ్యా మేము వాస్తవానికి ఇది అంటే ఆ కుటుంబాలు చూస్తే కూడా చనిపోయినటువంటి వాళ్ళలో రాత్రింపగళ్ళు ఆ వ్యసనంలో ఉన్నటువంటి కుటుంబాలే కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయానికి వచ్చి ఇప్పుడు మా బ్యాక్టీరియా అనుకుంటే మా గోవిందుకు కూడా అది దోమకాట్ అంటే వచ్చి కాలు మొత్తం ఇదైపోయింది, కానీ చికిత్స ద్వారా బాగా అయిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, మనలో ఉన్నటువంటి నిరోధక శక్తిని తగ్గినప్పుడు అది పనిచేస్తుంది అన్నది వాస్తవం. ఎవరికైతే పనిచేసిందో వాళ్ళని తీసుకుంటే 5 సంవత్సరాలు
వాళ్ళ నాసిరకం సారాకు అలవాటు పడడం అన్నదే డాక్టర్లు చెప్తున్న మాట. ఇక్కడ ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖ అంటే గత 100 రోజుల నుంచి కూడా కొన్ని మరణాలు సంభవించినాయి. 100 రోజుల లోపు నుంచి ఇక వైద్య ఆరోగ్య శాఖకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటారు. మీరు వచ్చిన దాకా కూడా ఇది బయటికి రాని పరిస్థితి. ఏమంటారు దీని మీద? వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? దీని మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం, ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ సబ్ సెంటర్కి వచ్చేటటువంటి స్టాఫ్ కానీ ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని పై అధికారుల దృష్టిలోకి పెట్టాలి. సో ఇక్కడికి మా కార్యకర్త చనిపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే నేను డిఎంఎన్హెచ్ఓకి చెప్తే డిఎంఎన్హెచ్ఓ గారు వెంటనే స్పందించి ఇక్కడ డాక్టర్ టీములు తర్వాత ఇక్కడ మెడికల్ టీమును పంపించడం జరిగింది. అయితే అప్పటికి కూడా మరణాలు ఆగలేదు. మళ్ళీ వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో, మళ్ళీ తర్వాత కమిషనర్ దృష్టిలో, సీఎం గారి దృష్టిలో పెట్టినప్పుడు గత 2-3 రోజులుగా మొత్తం స్టేట్ టీంలే దిగాయి. సో ఈరోజు సాయంకాలం చంద్రబాబు నాయుడు గారు దీని మీద విశ్లేషణ చేస్తున్నారు. కంప్లీట్గా చేసిన తర్వాత దీని మీద ఉన్నటువంటి దాని ప్రకారంగా ఎవరు బాధ్యులైనా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది ఒకవైపునే ఈ మరణాలు సంభవిస్తున్నాయి, అయితే ఊర్లో ఇంకోవైపున అలాంటిది ఏమీ లేదు. దీనికి సంబంధించి ఏదైతే ఊరికి 4 వైపులా ఏదో రాళ్ళు పాతటం వల్ల ఈ సమస్య ఏర్పడిందని కొందరు చెప్తున్న పరిస్థితి గ్రామస్తులు అయితే ఉంది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఏమన్నా వాటికి ఆ రాళ్ళని తీపిచ్చటం కానీ అలాంటిది ఏమైనా ఉందా? మూఢనమ్మకాలపై ఏమన్నా ప్రజలకు ఏమైనా వివరించింది? మూఢనమ్మకాలు అనేవి నమ్మడానికి వీల్లేనటువంటివి. అయితే బాధలో ఉన్నటువంటి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి మూగరోధన ఏంటంటే దీనివల్ల కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయన్నటువంటిది వచ్చినప్పుడు దాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సో వాటిని నమ్మకపోయినా గ్రామస్తులందరితో మాట్లాడితే వాళ్ళంతా ఒకటే అన్నారు, సార్ గ్రామం అన్నాక మాకు కులంతో సంబంధం లేదు, గ్రామమే ఒక కులము, వాళ్ళైనా మా అన్నదమ్ములే, కలిసిమెలిసి ఉండేవాళ్ళము, వాళ్ళకి అభిప్రాయం ఉంటే ఈరోజే తీసేస్తామని చెప్పి అప్పుడే పనులు స్టార్ట్ అయినాయి. సాయంకాలానికల్లా అక్కడ అది కూడా క్లోజ్ అయింది. ఈ ఊరిలో ఏదైతే తురకపాలెంలో మరణాలకు సంబంధించి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అయితే ఊరు మొత్తం కూడా తిరిగి గడపకి తిరిగి పరిస్థితులను అడిగి తెలుసుకున్న పరిస్థితి నేపథ్యంలోనే ఇక్కడ మరణాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం రేపటికి యొక్క వైద్య బృందం నిన్న పర్యటించింది. దానికి సంబంధించిన నివేదిక ఈరోజు రానుంది. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ ఊరిలో నలుమూలలా ఉన్న బొడ్రాళ్ళు నిర్మించారో ఆ బొడ్రాళ్ళు అక్కడ పాతటం వల్ల ఈ సమస్య ఏర్పడిందని కూడా అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏదైతే బొడ్రాళ్ళు పాతారో వారికి సంబంధించి ఏదైతే ఊరిలో మరణాలు సంభవించడంతో ఆ మరణాలకి ఈ బొడ్రాళ్ళ వల్లే కారణం అయితే కనుక ఆ బొడ్రాళ్ళను కూడా తొలగించి మా ఊరిని మేము కాపాడుకునే విధంగా అయితే ఉంటామని చెప్పిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వీటన్నిటిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా ఈ ఊరిలో ఉన్న ఆరోగ్య పరిస్థితులను కూడా వైద్య శాఖ ద్వారా తెలుసుకుంటూ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వనున్నట్లుగా కూడా ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తురకపాలెంలో అంతుపట్టణ మరణాలతో 30 మంది చనిపోయిన ప్రాంతంలో ఏదైతే తురకపాలెం దక్షిణ దిక్కు ప్రాంతంలో మనం ఉన్నాం. అయితే ఈ యొక్క దక్షిణ దిక్కు ప్రాంతంలో ఏదైతే ఈ తురకపాలెంలో మరణాలు ఎందుకు సంభవించాయి, ఏంటి అసలు ఈ మరణాల వల్ల ప్రజలు ఏదైతే ఎస్సీ కాలనీలో ఓన్లీ మరణాలు జరిగినాయి అంటున్నారో అసలు ఏంటి అసలు అనేది కూడా మనం తెలుసుకునే గ్రామస్తులు ఉన్నారు. అక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క గోడరాయి నిర్మించడం వల్లే ఈ ఎస్సీ కాలనీలో ఓన్లీ మరణాలు జరిగినాయి అంటున్నారు, ఏంటి అసలు దీనివల్ల నష్టం వాటిల్లిందంటారా, ఏమన్నా ఇబ్బంది జరిగిందంటారా? వాస్తవంగా చెప్పాలంటే మనం మార్చి 15 తర్వాతే మరణాలు జరిగినాయండి. ఇట్లా చనిపోవటం ఇంత వరుసన అని చెప్పి మేము 31వ తారీఖు మేము రాళ్ళు వేసాం. ఈ రాళ్ళు లేకపోయిన దుష్టశక్తులు ఊళ్ళోకి వస్తాయన్న ఆలోచనతో 10 లక్షల గ్రామస్తులంతా చందాలు వసూలు చేసుకొని ఈ రాళ్ళు వేయడం జరిగింది. తర్వాత కంటిన్యూషన్గా ఈ ఆ రోజు ఏమైందంటే వర్షం పడుతుంది బాగా. వర్షంలో రాయి కొద్దిగా ఒక అంగుళం ఒరిగింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అది కొద్దిగా అనుమానంగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఊళ్ళో కూడా 8-9 మంది చనిపోయారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే పెద్ద వయసు వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాబట్టి మా ఊళ్ళో వాళ్ళు జనరల్ మరణాలే అని పట్టుకోలేదు. వీళ్ళు ఏంటంటే మన ఎస్సీ కాలనీ కొద్దిగా యువత చనిపోయేసరికి వాళ్ళు కొద్దిగా అనుమానం వ్యక్తం చేసి మా దగ్గరకు వచ్చారు. దీనివల్ల మాకు కొద్దిగా అనుమానంగా ఉంది సార్ అంటే గ్రామస్తులు అంత ఒకటే కాబట్టి ఎవరు చనిపోయినా అందరికి ఇబ్బంది అనే ఆలోచనతో
ఆ ఏసిన పందులు కానీ పిలిచి దాన్ని తీసి రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో మరణాలకు సంబంధించి ఈ 30 మంది గ్రామస్తులు గ్రామంలో వాళ్ళే చనిపోవడంతో ఏదైతే ఇక్కడ ఏదో గౌడరాయిలు నిర్మించాం 4 దిక్కులను కూడా గౌడరాయిలు నిర్మించడం వల్ల అంటే ఏదో దుష్ట శక్తుల నుంచి గ్రామాన్ని కాపాడుకునేందుకు ఈ యొక్క గౌడరాయిలు నిర్మించినట్టుగా ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వారి ఎస్సీ కాలనీకి సంబంధించి అటువైపున రాయి ఎస్సీ కాలనీ వైపుకు ఒరిగి ఉండటం వల్ల తమ కాలనీకి అరెస్టం పట్టుకుందన్న నమ్మకంతో వాళ్ళు చెప్పడంతో మొత్తం ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు అవడంతో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా దాన్ని సరిచేసి పెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అందరం కలిసి ఉండే వాళ్ళమే కనుక అలాంటిది ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా అందరికీ తమకే ఇబ్బంది జరిగిందనే విధంగా కూడా గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం. అలాంటిది ఇలాంటి మరణాలు సంభవించినాయి కనుక దాని మీద వాళ్ళకి ఏదైతే అటు గౌడ్రాయ్ అటు ఒరగి ఉంది కనుక తమ కాలనీకి అరిష్టం కలిగింది అనే భావనతో వారు ఉన్నారు కనుక ఆ యొక్క గౌడ్రాయిని సరిచేసి పెట్టేందుకు కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తానికి ఈ గ్రామంలో దీనికి సంబంధించి ఇంకా ఈ గ్రామంలో 30 మరణాలకు సంబంధించి కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఎప్పటికే ఆ గ్రామంలోని అందరికీ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటం, బ్లడ్ శాంపిల్స్ని 2 రోజుల నుంచి కూడా బ్లడ్ శాంపిల్స్ని తీసుకొని వారిని ఏదైతే ఆ ల్యాబ్ టెస్టింగ్లకు పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క రిపోర్ట్స్ రావాల్సింది ఉంది. ఆ రిపోర్ట్స్ పరంగా ఏంటి అనేది కూడా తెలిసే విధానం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకే ఊర్లో 28 మంది మరణాలని ఏదైతే ఈ యొక్క గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం తురకపాలెంలో చోటు చేసుకుంది. ఈ యొక్క 28 మరణాలకి సంబంధించి ఊర్లో వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందాక నుంచి చూసుకుంటే మొత్తంగా ఐ న్యూస్ బృందం ఏదైతే ఆ తురకపాలెంలో పర్యటించింది దానికి సంబంధించి మరణాలకు సంబంధించి ఏమైంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. మొత్తంగా ఈ యొక్క మొత్తంగా ఈ 2 నెలల వ్యవధిలో దగ్గర 30 మరణాలు సంభవించిన దానికి సంబంధించి ఏదైతే కొందరు ఈ యొక్క ఏదైతే బొడ్రాయి అలాగే గౌడరాయిలు ఏదైతే ఊరికి సంబంధించి నలువైపులా గౌడరాయిలు నిర్మించిందో ఆ గౌడరాయికి సంబంధించి ఒక రాయి వంగి ఉండటం వల్ల ఆ వంగి ఉన్న వైపు ఉన్న ఏదైతే వారికి అనర్థం చోటు చేసుకుంది ఆ కాలనీ వాసులకని అక్కడ కాలనీ వాసులు చెప్తున్న నమ్మకంతో ఆ గౌడరాయిని కూడా సరిచేసి ఇందాకడ కూల్చి తీసివేసి మళ్ళీ నిట్ట నిలువుగా పెట్టే విధంగా అయితే అక్కడ పనులు జరుగుతున్నాయి. అయితే ఒక విధంగా చూసుకుంటే అర్థం కాని వైరస్తో ఈ మరణాలు సంభవించినాయి అని మరికొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఈ యొక్క వీటన్నిటిని కూడా క్లుప్తంగా కలెక్టర్ అయితే డిఎంహెచ్ఓ ఏదైతే వైద్య శాఖ అధికారి వీళ్ళందరూ కూడా దీనికి పర్యవేక్షించి ఇక్కడ పరిస్థితుల్ని దేనివల్ల ఈ మరణాలు సంభవించాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ యొక్క ముఖ్యంగా ఇంకో విధానం ఈ తురకపాలెంలో ఈ మరణాలకు సంబంధించి కొందరి వాదన వేరే రకంగా ఉంది. ఏదైతే వాటర్ ప్రాబ్లం వల్ల ఏదైతే ఇక్కడ గ్రానైట్ ఏదైతే దీనికి సంబంధించి గ్రానైట్ కొండలు ఉన్నాయి ఆ గ్రానైట్లో క్వారీ దగ్గర పొల్యూషన్ వల్ల కొంచెం వాటరు ఏదైతే ఆ గ్రానైట్కి సంబంధించి గ్రానైట్ రాళ్ళ తవ్విన కొండలలో అక్కడ చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు నీరు వల్ల కలుషితం వాటర్ ఊళ్ళోకి రావటం వల్ల ఈ యొక్క మరణాలు సంభవించాయి అనేది ప్రధానంగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఏదైతే ఆ చెరువు ఉందో ఆ చెరువు వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. ఆ చెరువు మొత్తంగా కూడా పచ్చగా నీరు పాకుడు పట్టిపోయిన నీరులాగా ఉన్న పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఈ యొక్క నీరు ఏదైతే భూమిలో ఇంకిపోవటం భూమి ద్వారా ఇంకి ఆ బోర్లు వేసినప్పుడు ఇవే నీరు అక్కడ సాయిల్గా కింద నుంచి వాటరు ఉంటుంది కనుక ఈ యొక్క భూమిలో నుంచి ఈ యొక్క వాటరు ఏదైతే పంచాయతీ నిబంధనల ప్రకారం కొన్ని అడుగులు మాత్రమే బోర్లు వేసినప్పుడు ఈ యొక్క నీరు ఇలాంటి ఏదైతే
పొల్యూషన్కి సంబంధించి పొల్యూషను ఈ యొక్క నీరు వల్ల ఈ యొక్క అనారోగ్యాలు సంభవించి మరణాలు సంభవించినాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈ యొక్క ఏదైతే ఈ చెరువు మొత్తం కూడా చూసుకుంటే కొండరాళ్ళు క్వారీని గుంత తోమి పెద్ద గొయ్యిలాగా తోమిన క్వారీలో ఈ యొక్క నీరు నిల్వ ఉంది. ఈ యొక్క నీరు కూడా పచ్చగా వాగుడు పట్టిపోయిన నీరులాగా మనకి కనిపిస్తుంది, విజువల్స్లో చూస్తున్నాం. అయితే ఈ యొక్క నీరు వల్లే ఈ యొక్క ప్రాంతంలో ఉన్న చెరువులు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్న కింద భూసార పరంగా చూసుకుంటే భూసార పరంగా ఈ యొక్క కలుషిత నీరే వీటి వల్లే అనారోగ్య పాలయ్యి రోగులు ఇక్కడ మరణాలు సంభవించాయి అనేది ప్రధానంగా ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ అధికారులు వీటిని తేల్చాల్సి ఉంది. ఇప్పటికే ఏదైతే బోర్లకు సంబంధించి నీటికి సంబంధించి టెస్టులకు పంపించిన పరిస్థితి, అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సంబంధించి ఎవరైతే కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్లడ్ టెస్టులు శాంపిల్స్ కూడా టెస్టులకు అయితే పంపించిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. వీటన్నిటికీ ఇంకొక 2 రోజులు కూడా ఈ యొక్క టెస్ట్ రిపోర్ట్లు రానున్నాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వాటర్కి సంబంధించి వాటర్ ట్రయల్ టెస్ట్కి సంబంధించి వాటిలో ఏమీ తేడా లేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ గ్రామస్తులు మాత్రం ప్రధానంగా ఈ వాటర్ పొల్యూషన్ వీటి వల్లే ప్రధానంగా ఈ మరణాలు సంభవించినాయని ప్రధానంగా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ప్రభుత్వము తగు చర్యలు తీసుకొని ఇక్కడ వేటి వల్ల ఇబ్బందులు తలెత్తాయి, ఈ మరణాలు వేటి వల్ల సంభవించినవి అనేది కూడా తెలుసుకొని గ్రామాల్లో వారికి భయభ్రాంతులకు కలగకుండా ఉండే విధంగా, అలాగే వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారు ఏదైతే బొడ్డు రాయి అలాగే గౌడు రాయి అన్న విధానం ఆ రాళ్ల వల్ల కూడా చనిపోయారు అనేది కొంత భావన ఉంది. అయితే వీటన్నిటికీ చూసుకుంటే వీటన్నిటిలో ఏది ఏంటి అనేది కూడా ప్రభుత్వం ఒక వాటికి వివరణ ప్రజలకు వివరించే విధంగా వివరించి మొత్తంగా ఈ వేటి వల్ల ఈ మరణాలు జరిగినాయి అనేది కూడా వారి రిపోర్టులు తెప్పించి ప్రజలకు కూడా వివరిస్తే ఈ యొక్క మిస్టరీ వీడే అవకాశం ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనిలోనే ఈ యొక్క తురకపాలెం మరణాలపై ప్రస్తుతం ఇది తాజా రిపోర్ట్. అంటే మొత్తంగా ఈ తురకపాలెంలో ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, తురకపాలెం నుంచి.